ఓకే, ఐ థింక్ వెళ్ళిపోయారు. ఓకే ఓకే, లెట్స్ టేక్ ద ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్. బ్రహ్మాజీ గారు, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ మీకు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడం అనేది మీ లైఫ్ టైం మెమొరీ అనేది మీరు చెప్పారు. వన్స్ గద్దర్ అవార్డ్ అనేది అనౌన్స్ చేయగానే మీ ఫీలింగ్ ఏంటి? ఈ సినిమా షూటింగ్ టైంలో మీ ఫస్ట్ డే చేసినప్పుడు ఆ ఫీల్ ఏంటి? వన్స్ గద్దర్ అవార్డ్ రాగానే ఆ ఫీల్ ఎలా ఉండే? ఈ సినిమా ఆయన చరిత్ర చదవగానే వినగానే ఈ సినిమా చేస్తే అవార్డు వస్తుంది అప్పుడే తెలిసింది నాకు. మన ఎందుకంటే అంత అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా. అంటే లైఫ్ మొత్తం మొక్కలు నాటడం విషయంలో త్యాగం చేయడం అంటే ఆషామాషి కాదు. అది ఏదో కొంత డ్రీమ్ ఉంటుంది, కొంత ప్యాషన్ ఉంటుంది. బట్ అంత అచీవ్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఈ సబ్జెక్ట్ వినగానే, ఆయన గురించి తెలియగానే ఈ సినిమా 100% అవార్డు వస్తుంది అనుకున్నాను. థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్ గుర్తించి అవార్డు ఇచ్చారు. రమాజీ గారు నమస్తే. నమస్తే అండి. కంగ్రాచులేషన్స్, అవార్డు వచ్చిన సందర్భంగా. థ్యాంక్ యూ అండి. సో ఇటువంటి క్యారెక్టర్స్ చేయడానికి కూడా మీరు ఇందాక అన్నట్టుగా అదృష్టం ఉండాలి, అవకాశం రావాలని. అవునండి. సో ఈ సబ్జెక్ట్లో మీకు టఫ్ అని అనిపించిన డైలాగ్స్ కానీ, మోడ్యులేషన్ కానీ ఏమనిపించింది? రొటీన్ సినిమాలు వేరు, ఈ సినిమా వేరు, అంటే డిఫరెంట్ క్యారెక్టర్. అంటే కొంచెం ఏజ్డ్, బేసికల్ నేను చాలా యంగ్ కాలేజ్ స్టూడెంట్ కాబట్టి ఏజ్ క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాను. ఆయన ఏజ్ అంటే ఏదో వేరే సినిమాలో ఒక ఏజ్డ్ క్యారెక్టర్ చేసేయడం వేరుని పెద్ద భారం మోస్తున్నాను. ఏమాత్రం కొంచెం మరి తేడా వస్తే, ఆయన గొప్ప చరిత్ర ఉన్నాయి, పద్మశ్రీ వచ్చింది, ఆ బయోపిక్ అది, ఆ భయం ఉంది అండి యాక్చువల్గా. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాను చాలా మట్టుకి. పలానా సీన్ కానీ ప్రతిదీ భయంతో అంత రీచ్ అవుతున్నానా లేదా అన్న భయం మట్టుగా ఉంది అది. సో ప్రతి విషయంలో టఫ్గానే అనిపించింది నాకు. లాస్ట్